హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ నవ్యశ్రీ అండి. ఈ రోజు వచ్చేసి నేను 2 టైప్ దోశలతో మీ ముందుకు వచ్చానండి. మనం అంటే నైట్ పూట పిండి నానబెట్టుకొని చేయాలి, ఇలాంటి అంటే ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే దోశలు చేసుకోవాలనుకుంటే గోధుమ రవ్వతో ఎలా చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం అటుకులు అండ్ ఉప్మా రవ్వతో ఎలా చేయాలో అనేది నేను 2 దోశలు చెప్తాను. అదే విధంగా చట్నీ కూడా చెప్తానండి. దీంట్లోకి ఏ చట్నీ బాగుంటుందో కూడా చాలా టేస్టీ ఉంటుందండి. మనకు టైం లేనప్పుడు ఇదే ఫాలో అవ్వండి. దీనికి వచ్చేసి ముందుగా 2 కప్పుల అటుకులు తీసుకోండి. 2 కప్పుల అటుకులకి 2 కప్పుల ఉప్మా రవ్వ తీసుకోండి. లేకపోతే 2 కప్పుల రవ్వ అయినా తీసుకొని 1 కప్పు అటుకులు తీసుకున్నా సరిపోతుంది. ఎలా అయినా పర్లేదు, ఈక్వల్ అయినా తీసుకోవచ్చు. అటుకులు దాంట్లో హాఫ్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే క్లీన్ చేయకపోతే కొంచెం డస్ట్ ఉంటుంది కదండి. సో ఇంకా క్లీన్ చేసేసుకొని ఒక 3/4 కప్పు పెరుగు వేసేసుకొని కడిగి నానపెట్టేసుకోండి. అది నానేలోపు మనం చట్నీ చేసేద్దాం. ముందుగా ఆయిల్, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ అండి, చిన్న అయితే 2, దాంట్లోకి వచ్చేసి ఒక 10 ఎండుమిర్చిలు వేయండి అండ్ టమాటాలు, ఈ విధంగా అన్ని, కొంచెం చింతపండు, ఈ విధంగా అన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఈ చట్నీ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, పసుపు, ఈ విధంగా అన్ని వేసుకొని కలుపుకోండి. ఇది మంచిగా ఉడికేదాకా మంచిగా ఉడకపెట్టుకోండి. కొంచెం మంచిగా ఉడికి చల్లారిపోయినాక కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ పట్టుకోండి. ఈ చట్నీ చాలా బాగుంటుందంటే ఇన్స్టెంట్ గా ఇది 2-3 డేస్ కూడా వాడుకోవచ్చు అనమాట. తర్వాత మనం దాంట్లో ఇందాక నానింది కదండి, ఒక 10 నిమిషాలు నానపెట్టాలన్నమాట. నానేలోపు నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం దోశ పిండి ఈ విధంగా బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోండి. కలిపేసుకొని నెక్స్ట్ ఇంకా దోశలు పోసుకోవడమే అండి. చూడండి, చాలా బాగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయన్నమాట. దీన్ని స్పాంజ్ దోశ అంటారండి. అటుకులు గోధుమ రవ్వతో చేసే కాంబినేషన్. చాలా మంది ఉప్మా రవ్వ తినరు కదండి, అంటే ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ లాంటి వాళ్ళ కోసం మనం ఈ విధంగా దోశ చేసామంటే ఇష్టంగా తింటారనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. చట్నీ మాత్రం నేను చెప్పినట్టు చేయండి. ఒక ఆనియన్ తీసుకోండి పెద్దది, చిన్న అయితే 2, అండ్ టమాటాలు, కొంచెం చింతపండు, పసుపు అన్ని వేసేసి కొంచెం శనగపప్పు, జీలకర్ర అన్ని, ఒక ఎల్లిపాయ అలా వేసి చేయండి. చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లోకి ఈ చట్నీ బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవడమే అండి. ఇంకా చాలా చూడండి ఎంత సన్నగా, చాలా బాగా వస్తాయండి. మీరు ఒక్కసారి చేశారంటే ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఊరికే ఇదే చేయమని అడుగుతారనమాట. ఇంకా చూడండి, ఈ విధంగా చేసేసుకొని మనం తినేసేయడం అండి. చాలా బాగుంటుంది. ఇంకోటి నేను గోధుమ రవ్వ దోశ అన్నాను కదండి, అది ఎలా చేయాలో చెప్తా చూడండి. దీనికి వచ్చేసి 1 కప్ గోధుమ రవ్వ తీసుకోండి. ఒక 1/4 కప్ అయినా 1/2 కప్ అయినా అటుకులు తీసుకోండి. తీసుకొని ఇదే విధంగా వాష్ చేసేసుకొని కొంచెం 1/2 కప్ పెరుగు వేసుకోండి. అటుకులు ఎంత తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఇది కూడా సేమ్ ఒక 10 మినిట్స్ నానబెట్టండి. నానాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మనం గ్రైండర్ పట్టేసుకోవడం అండి. నానడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పిన అటుకులైనా కానీ గోధుమ రవ్వదైనా కానీ కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టడం వల్ల మంచిగా నానుద్ది అనమాట. తర్వాత ఇంకా పట్టేసుకొని 5 మినిట్స్ దోశలు పోసేసుకోవడమే అండి. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సేమ్ ఈ విధంగా రావాలండి బ్యాటర్ అనేది, దోశ పిండి లెక్క రావాలన్నమాట. సో ఇంకా దీన్ని మనం దోశలు పోసేసుకోవడమే అండి. చూడండి, ఇప్పుడు నేను పోస్తాను. చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ చాలా మంచిది కదండి. దీంతో కూడా చాలా మంది గోధుమ రవ్వ ఉప్మా చేస్తారు. అది కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారనమాట. ఈ ఉప్మాలు అనేది ఎవరైతే ఇష్టపడారో వాళ్ళ లాంటి వాళ్ళ కోసం ఈ దోశలు అనమాట. చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నా కామెంట్ లో చేయండి. దిస్ ఈజ్ నవ్యశ్రీ అండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చూడండి, ఇదే విధంగా అన్ని దోశలు అనేది పోసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అన్ని ఇదే విధంగా దోశలు పోసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటాయి. గోధుమ రవ్వ దోశ అండి, ఇంకోటి స్పాంజ్ దోశ అండి. ఓకేనండి, బాయ్.